గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు జాగో రే జాగో. నేను జ్యోత్స్న. పట్టు పట్టరాదు, పట్టు విడవరాదు అన్నాడు మన వేమనామాత్యులు. అక్షరాల అదే పంథాలో సాగుతున్నారు విశ్వ హిందూ రక్షా పరిషత్ జాతీయ మహిళా అధ్యక్షురాలు యమునా పాఠక్ గారు. హిందూ దేవాలయాలు ఎదుర్కొంటున్న దీనావస్థపై ఉద్యమించిన యమున అనేక దేవాలయాల్లో నెలకొన్న పరిస్థితులను హెచ్ఎంటీవీ సహకారంతో ప్రజల ముందుకు తీసుకొస్తున్నారు. హైదరాబాద్ పాత బస్తీలోని కాలాపత్తర్ ఆంజనేయ స్వామి ఆలయానికి రక్షా కవచం ఏర్పాటు చేయడంతో పాటు మేడ్చల్ జిల్లాలో జీర్ణావస్థలో ఉన్న ప్రాచీన శివాలయానికి భూమి పూజ చేశారు. ఈ రెండు ఆలయాల వైపు భక్తులంతా తిరిగి చూసేలా చేశారు. ఇందులో మరో రకమైన కోణం కూడా ఉంది. ఇదివరకు పట్టించుకునే రాజకీయ నాయకులు కూడా ఇప్పుడు ఈ ఆలయాల వైపు దృష్టి సారించారు. మరి రాజకీయ నాయకులు ఎంటర్ అయిన తర్వాత ఎలా ఉంది? అక్కడి శాంతియుత వాతావరణాన్ని వారు ఏ విధంగా ప్రభావితం చేస్తున్నారు? భక్తుల్లో ఎలాంటి భావన కల్పిస్తున్నారు? ఈ అంశాలపై ఇవాల్టి కార్యక్రమంలో మాట్లాడుకుందాం. ముందుగా ఏవి చూడండి. ఒకరు నిర్మాణం దిశగా అడుగులు వేస్తుంటే దానికి అడ్డుపుల్లలు వేసే నిర్వాకం మరికొందరు వెలగబెడతారట. ఈ రెండో కోవాకు చెందిన వారిలో రాజకీయ నాయకులే మొదటి భాగం ఆక్రమించేస్తారని అనేక సందర్భాల్లో రుజువైంది. ఇప్పుడు యమునా పాఠక్ తలపెట్టిన ఆలయాల పరిరక్షణ, వాటి జీర్ణోద్ధరణ అనే మహాయజ్ఞంలోనూ అడ్డుపుల్లలు వేసే కొంతమంది గురించి కూడా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందనేది నిర్వివాదం. హైదరాబాద్ పాత బస్తీలోని కాలపత్తర్ ఆంజనేయ స్వామి ఎదుర్కొంటున్న దీనావస్థ గురించి విశ్వ హిందూ రక్షా పరిషత్ జాతీయ మహిళా అధ్యక్షురాలు యమునా పాఠక్ కొన్ని నెలలుగా పోరాడుతున్నారు. హెచ్ఎంటీవీ ప్రతిష్టాత్మకంగా నడిపిస్తున్న జాగోరే జాగో కార్యక్రమంతో భక్తుల్లోనూ కదలిక వచ్చింది. తమ దగ్గర ఇంత భవ్యమైన ప్రాచీనమైన ఆలయం ఉంటే దాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత తమది కాదా అనే భావన పెరిగింది. ఫలితంగా యమున తలపెట్టిన మన గుడి మన బలమనే కార్యక్రమానికి భక్తులు, మేధావులు, హిందూ సమాజ శ్రేయోభిలాషులు రంగంలోకి దిగారు. సామూహికంగా అధికారుల వెంటపడ్డారు. ఇది వరకు ఎక్కడా కనిపించని ఆంజనేయ స్వామి ఆలయ డాక్యుమెంట్లు కూడా వెలుగు చూశాయి. ఫలితంగా అధికారులు ఆలయానికి సరిహద్దులు గుర్తించారు. దీంతో యమున పూనుకొని యుద్ధ ప్రాతిపదికన ఆలయానికి ప్రహరీ గోడ కట్టించారు, గేటు పెట్టించారు. మొన్నటిదాకా అనాథగా పడి ఉన్న ఆంజనేయ స్వామి ఇప్పుడు అభయ ప్రదాత అన్నట్టుగా వెలుగొందుతున్నాడు. మరోవైపు మేడ్చల్ జిల్లా చీర్యాలలో ఉన్న ప్రాచీన శివాలయం మీద కూడా యమున దృష్టి సారించారు. చీర్యాలలోని శివాలయ చరిత్ర ఎంతో ఘనమైంది. ఇక్కడ కేవలం పూజలు మాత్రమే జరుగుతాయనుకుంటే పొరపాటే. నాటి కాలంలో అంతకు మించిన సామాజిక బాధ్యత తీసుకుంది ఈ ఆలయం. ఆలయం పరిధిలో తవ్వించిన పెద్ద బావి ద్వారా గ్రామ రైతుల వ్యవసాయ అవసరాలకు నీళ్లు అందించేవారట. చీర్యాల గ్రామం స్వయం సమృద్ధి సాధించడానికి ఈ ఆలయమే కేంద్రంగా ఉండేదని చరిత్రకారులు తేల్చారు. శివాలయంతో పాటు ఇక్కడ విజయాంజనేయ స్వామి, గణపతి కూడా పూజలు అందుకుంటున్నారు. ఈ ఆలయానికి కేటాయించిన ఎకరాల కొద్దీ భూములు అన్యక్రాంతం అయిపోయాయి. ఆలయానికి ఉండే రాతి స్తంభాలను సైతం మాయం చేశారు. ఆలయ పరిధిని నానాటికి కుచింపజేస్తూ వస్తున్నారు. ఆయన అయ్యవారి ఆజ్ఞ ఇవాళ నుంచి మొదలెట్టండి అయ్యా, అన్ని శుభాలయాలు అవుతాయని చెప్పారు కనుక ఇవాళ మొదలెడుతున్నాం. ఇంకా ప్రతి క్షణము ప్రతిరోజు ఈ శివధ్యాసే ఈ గుడి పూర్తి అయ్యే వరకు. అండ్ థ్యాంక్స్ టు హెచ్ఎంటీవీ ఆల్సో. అయితే ఎంతో మహిమాన్వితమైన ఈ ఆలయానికి పునర్వైభవం తీసుకొస్తే ఈ ప్రాంతానికి ఎంతో మేలు కలుగుతుందని భావించిన యమున శివరాత్రి రోజునే ఇక్కడ భూమి పూజ చేశారు. ఆలయ పునర్వైభవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో చీర్యాల గ్రామ ప్రజలు, ఆ ప్రాంత వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తమ దగ్గరే ఉన్న శివాలయానికి పూర్వ వైభవం వస్తుందన్న విషయం తలుచుకుని ఆనందంతో పొంగిపోయారు. సోదరుడు మా మిత్రులకు హెచ్ఎంటీవీ యాజమాన్య వారికి ఇక్కడ ఎంతో పురాతనమైన 1200 సంవత్సరాల క్రితం శిథిలావస్థలో ఉన్న టెంపుల్ని ఈరోజు పునఃప్రతిష్ఠించుకోవడానికి మేమందరం కృషి చేస్తున్నాము. ఆ ప్రజలందరి, గ్రామస్తులందరి సహకారంతో దీన్ని సకాలంలో నిర్మించేలా దీవించాలని భగవంతుని కోరుచున్నాం. ఈరోజు మేము పునర్నిర్మాణం, ఈ గుడి ఎన్నో 1200 ఏళ్ల క్రితం నుంచి శిథిలాశివగా అయిపోయిన గుడిని
మళ్ళీ నిర్మాణం చేసుకోవాలని ఊరు మొత్తం అనుకొని ఊరు నుంచి ప్రతి ఇంటి నుంచి ఇంత చందా అని, ఇంత ఫౌండేషన్ అని, ఇంత ఫండ్స్ రిలీజ్ చేసుకొని ఈ గుడిని మళ్ళీ నిర్మించుకొని ఖచ్చితంగా పెద్ద గుడిగా చేసుకోవాలనేది మా కోరిక. పురాతన శివాలయానికి రావడం జరిగింది. ఇక్కడ వైబ్రేషన్స్ అనేవి చాలా అసలు అత్యద్భుతమైన వైబ్రేషన్స్ ఉన్నాయి. చాలా పవర్ఫుల్ టెంపుల్ లాగా అనిపిస్తుంది. టెంపుల్ ప్రాంగణంలోకి అడుగుపెట్టిన వెంటనే మనకు ఆ వైబ్రేషన్స్ అనేవి తెలుస్తూ ఉన్నాయి. సో యమునా గారితో నేను కూడా నడవగలగడం, మన గుడి మన బలము అన్న కాన్సెప్ట్ తోటి మనం దీంట్లో ముందరకు వెళ్ళడం అనేది జరుగుతుంది. ఒక కొత్త దేవాలయాన్ని నిర్మించుకోవడం కంటే ఒక జీర్ణ స్థితిలో ఉన్న ఒక పాత దేవాలయాన్ని పునర్నిర్మించుకోవడం 100 యజ్ఞయాగాదులు చేసినంత పుణ్యఫలాన్ని ఇస్తుంది అనేసి మనందరికీ తెలుసు. సో అలాంటి దేవాలయ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ చేయి కలిపి ముందరికి రావాల్సిందిగా మన గుడి మన బలం కాన్సెప్ట్లో చేయెత్తు ఇటుక, దోసెడు ఇసుక, పిడికెడు సిమెంట్ ద్వారా ప్రతి ఒక్కరూ ముందరకు వచ్చి, ప్రతి ఒక్క హిందూ బంధువు కూడా ముందరకు వచ్చి ఈ దేవాలయ నిర్మాణానికి పాల్పంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. శివుడే ఇంతకు ముందు కూడా అనుకున్నాము. ప్రతి ఒక్కరు ఊరు మొత్తంలో ఒక రకమైన ఉత్సాహం, ఒక ఉద్వేగం నిండిపోయి ఉంది. ఈ గ్రామంలో ఏదో జరుగుతుంది అని చెప్పి దాదాపు ఈ గ్రామం చుట్టుముట్టు 32 గ్రామాలు ఇట్లా కళ్ళు పెద్దగా చేసుకొని చూస్తున్నాయి. ఇంత పెద్ద గుడిని ఎన్నోసార్లు ఎంతోమంది పొద్దున వచ్చి మొక్కేసి వెళ్తుంటారు. అట్లాంటి అద్భుతమైన శక్తి మహిమ గల ఈ గుడిని ఈరోజు ఒక అడుగుతో అత్యంత పరమ పవిత్రమైన శక్తివంతమైన రోజున ప్రారంభం అవడం, ఇక్కడ నుంచి ఎవరికి ఎలాంటి ఫైనాన్షియల్ అనుమానాలు ఉన్నా, ఎలాంటి అనుమానాలు ఉన్నా ఇంకా అవేమి పటాపంచలు అయిపోయినాయి. ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా మెల్లగా అత్యద్భుతమైన రాతి కట్టడంతో ఏదైతే గుడి ఉండనో కొన్నేళ్ల కింద సేమ్ అలాంటి గుడినే మళ్ళీ మనం చూడబోతున్నాం. మన జన్మ ధన్యం అవుతుందని ఎలాగంటే ఇందులో మనం భాగమవుతున్నాం. ఇది ఎలాంటి ఇంకా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. చెయ్యి పిడికిలేసుకొని మనం ఇంకా ముందుకు పోయి ప్రతి ఒక్కరిని ఇందులో భాగస్వామ్యం చేసి మన మేడం అన్నట్టు చెయ్యతు ఇటుక, పిడికెడు సిమెంటు, దోసెడు సిమెంటుతో అన్న మన నినాదం. ఈ నినాదమే ఐకమత్యానికి మహాబలం. ఈ ఐకమత్యమే మన ఈ గుడి కళ్ళారా చూసి మనం పూజలు అందుకోవాలని నేను మనసారా కోరుకుంటూ మా యమునా మేడం గారికి జన్మతః రుణపడి ఉంటానని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు పురాతన ఆలయాలను కాపాడుకోవడం అనేక మంది పెద్దలు, ఉద్దండులు, పండితులు కూడా చెప్పారు. కొత్త ఆలయాలు కట్టద్దు అనట్లేదు, కానీ కొత్త ఆలయాల కంటే కూడా ఇలాంటి పురాతనమైన ఆలయాలను మనం పునరుద్ధరించుకుంటే అది ఎంతో శక్తివంతమైనది. ఒకప్పుడు కూడా ఒక అద్భుతంగా వెలిగిన ఈ ఆలయాలు కనుక మనం పూర్వవైభవం తెచ్చుకుంటే అది మనకే హితం, మన ఒక్కరికి హితం కాదు, సమాజ హితం కోసం కూడా దోహదపడుతుంది అనేది కూడా పెద్దలు చెప్తున్న మాట. కాబట్టి మీరు ఈ ఆలయానికి రండి. కానీ కీసరగుట్ట నుంచి జస్ట్ కొన్ని కిలోమీటర్లే ఈ ఆలయం. మరి ఈ ఆలయానికి కూడా తప్పకుండా వచ్చి భక్తులు విశేషంగా పూజలు చేస్తారని, ఇక్కడ కొలువైన శివయ్యను, ఆంజనేయ స్వామి వారిని, అలాగే గణపతిని కూడా కొలిచి తరించి వాళ్ళ జీవితాన్ని తరించుకుంటారని చెప్తాను. మనం పుణ్యక్షేత్రాలకి ఎక్కడెక్కడో వెళ్తాం కదా, మన దగ్గర ఉన్న అనేక పురాతన ఆలయం చాలా మందికి కూడా తెలియదు ఏంటంటే భాగ్యనగరం అంతా కూడా ఇలాంటి ప్రసిద్ధిగాంచిన పురాతనమైన ఆలయాలు ఎటువంటి ధూపదీప నైవేద్యాలు నోచుకోలేక ఉంటున్నాయి. వీటిని మనం పునరుద్ధరించుకుంటే నిజంగా కూడా తీర్థయాత్రలు చేసినంత పుణ్య ఫలితం అని నేను ఈరోజు చెప్తున్నాను. ఇంతవరకు అంతా బాగానే ఉంది. అటు కాలపత్తల్లో గాని ఇటు చీరియాలలో గాని పనులు మొదలైన తరుణంలో కొన్ని చికాకులు మాత్రమే కాదు, కొంతమంది వేస్తున్న పాచికలు అత్యంత జుగుప్సకరంగా ఉన్నాయంటున్నారు యమున. కాలపత్తర్ని తీసుకుంటే ఇది పాత బస్తీలో ఉన్న ప్రాచీన ఆంజనేయ స్వామి ఆలయం. అయితే తాము ఈ ఆలయ వైభవం కోసం పూనుకున్న తొలి రోజుల నుంచే కొంతమంది ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారని, సెంటిమెంట్లు గాయపరిచే వదంతులు సృష్టిస్తున్నారని యమున విమర్శిస్తున్నారు. తాను 2023 నుంచి పాత బస్తీలోని ఆలయాల విషయంలో పనిచేస్తున్నానని, ఏనాడు ఎక్కడ కమ్యూనల్ ఫీలింగ్స్ కనిపించలేదని, కానీ తాము ఆలయ పునరుద్ధరణ కార్యక్రమాన్ని తీసుకోగానే అది ముస్లింల ఏరియా కాబట్టి పనులు చేయవద్దని, ఆలయం అభివృద్ధి జరిగితే భక్తులంతా రావడం వల్ల ఉద్రిక్తతలకు దారితీస్తుందని ప్రచారం చేశారంటున్నారు యమున. అసలు 2023లో కూడా ఈ ఆలయంలో పూజలు జరిగినట్లు తనకు గుర్తుందని, కానీ ఇప్పుడు మరీ శిథిలావస్థకు చేరిన ఆలయాన్ని పునరుద్ధరించుకునే క్రమంలో ఇలాంటి దుష్ప్రచారాలు కొంతమంది కావాలని చేస్తున్నారని యమున అనుమానిస్తున్నారు. ఆలయ అభివృద్ధి జరుగుతున్న క్రమంలో ఒకవేళ కొంతమంది ఎవరైనా రెచ్చగొట్టేలా ప్రవర్తించారే అనుకుందాం. అలాంటి వారిని వారించాల్సిన అవసరం ఈ రాజకీయ నాయకుల మీద లేదా అనేది యమున ప్రశ్న.
ఇతర మతస్థులు, అందులోనూ మెజారిటీ మతస్థుల మనోభావాలను దెబ్బతీయడానికి ఎవరైనా ప్రయత్నిస్తున్నప్పుడు దాన్ని అడ్డుకునేందుకు ఉన్న రాజ్యాంగ హక్కును వినియోగించుకోకుండా ఇలా తప్పుడు ప్రచారాలు చేయడం ఎంతవరకు సరైందని యమున ప్రశ్నిస్తున్నారు. హిందూ భక్తుల్లో అనవసర భయాలు కలిగించడం, అపోహలు సృష్టించడం, అనుమానాలు రేకెత్తించి ఉద్రిక్తతలకు దారితీసే పరిస్థితులను సృష్టించడం ఎంతవరకు సరైందో ప్రజల్లో చర్చ జరగాలనేది యమున భావన. తరతరాలుగా హిందువులు సెక్యులర్ భావనతోనే ఉన్నారని, అటు స్థానిక ముస్లింలు కూడా హిందువులతో ఎంతో స్నేహపూర్వకంగానే ఉన్నారని, కొంతమంది రాజకీయ నాయకులు మాత్రం అనవసరంగా జోక్యం చేసుకుని అపోహలకు అవకాశం కల్పిస్తున్నారంటున్నారు. మరోవైపు అప్పటిదాకా ఏనాడు గుడివైపు కన్నెత్తి చూడని మరికొందరు ప్రబుద్ధులు ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం కాగానే ఆధిపత్య భావన తీసుకొస్తున్నారంటున్నారు. తమ ఉనికికి ఎక్కడ భంగం కలుగుతుందోననే ఒక రకమైన భయంతో ఇతరుల్లో విష బీజాలు నాటుతున్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఓల్డ్ సిటీలో హిందువులు తక్కువగా ఉన్నారనే బూచి చూపించి వారిలో అనవసర భయాలు కలిగించడం, అనుమానాలు రేకెత్తించడం వంటి చర్యలు సమాజానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదని ఏ మాత్రం సామాజిక స్పృహ ఉన్నవారైనా చెబుతారు. అలాంటిది రాజ్యాంగం కల్పించిన హక్కులు ఉపయోగించుకోకుండా కమ్యూనల్ బూచి చూపడం అనేది దురుద్దేశంతో కూడిందేననే భావన వ్యక్తమవుతుంది. తమ ఉనికి కోసం సమాజంలో చిచ్చుపెట్టే కార్యక్రమాలను ప్రజలు కానీ ఇతర పార్టీల నాయకులు కానీ ఖండించాలని, చట్టపరంగా రాజ్యాంగపరంగా సంక్రమించిన హక్కులతో ఎవరికి ఇబ్బంది కలగని రీతిలో అన్ని పనులు చేసుకోవచ్చని యమున అంటున్నారు. అటు ప్రజలు కూడా అనవసర భయాందోళనలు కలిగించే వారి విషయంలో అప్రమత్తంగా ఉండి అలాంటి వారిని అడ్డుకోవాలనే భావన సర్వత్రా వ్యక్తమవుతుంది. డెఫినెట్గా మన గుడి మన బలం. సో గుడిని కాపాడుకోవాలి. ఇప్పటి వరకు మన జాగోలో జీర్ణావస్థలో ఉన్న దీనావస్థలో ఉన్నటువంటి గుళ్ళను ఎలా కాపాడుకోవాలి, లీగల్గా ఎలా కొట్లాడుకోవాలి, అందరూ ఎలా ఏకం కావాలి అనేది మాట్లాడుకున్నాం. అయితే రాజకీయ పార్టీల సపోర్ట్ ఎంత అవసరమో, ఏ ఉద్యమానికైనా పోరాటానికైనా వాళ్ళు ఎంటర్ అయిన తర్వాత లెక్క వేరే విధంగా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఈ ఆక్రమణల్ని జరిగిన వాటి వెనకాల కూడా రాజకీయ పార్టీలు ఉంటాయి, రాజకీయ ఆ లోకల్ లీడర్లు ఉంటున్నటువంటి సిచ్యువేషన్ మనకు క్లియర్గా కనిపిస్తోంది. రెంట్లు వసూలు చేయడం, దాంతో కోకలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఇవాళ మనం రాజకీయ పార్టీల నేతలతో మాట్లాడిద్దాం. అసలు వాళ్ళ వర్షన్ ఏ విధంగా ఉంది, ముఖ్యంగా పార్టీల వర్షన్ ఏ విధంగా ఉంది, వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తున్నారు అనేది మాట్లాడాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. అందుకే ఇవాల్టి జాగో కాస్త డిఫరెంట్గా ఉండబోతుంది పొలిటికల్ పార్టీస్ ఎంటర్తో. మరి మాట్లాడదాం, ఆలస్యం ఎందుకు. మనతో పాటు ఉన్నారు విశ్వ హిందూ రక్షా పరిషత్ జాతీయ మహిళా అధ్యక్షురాలు యమునా పాఠక్ గారు, బచ్చు శ్రీనివాస్ గారు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు. నమస్తే అండి ఇద్దరికి కూడా, వెల్కమ్ టు ద డిబేట్. ఇక మనకు జూమ్లో బీజేపీ నుంచి పి వెంకటరెడ్డి గారు ఉన్నారు. వెంకటరెడ్డి గారు నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే. నమస్తే అండి. ముందుగా యమునా పాఠక్ గారు, ఒకసారి మీతో ఈ పోరాటం గురించి మాట్లాడిన తర్వాత మనం ఒకసారి రాజకీయ పార్టీల గురించి మళ్ళీ మాట్లాడదాం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ ప్రయాణంలో ఎన్నో అడ్డంకులు, కానీ ఆక్రమణలకు గురై ఎన్నో ఏళ్ళు గడిచినా కూడా నార్మల్ ఆస్తులే రీకలెక్ట్ అవ్వనటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. లీగల్గా ఎంత కొట్లాడినా కూడా అది సాధించినటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తూనే ఉంటాం. ఒక డాక్యుమెంట్ ఉంటే ఇంకొకటి ఉండదు, ఒకటి ఉంటే ఒకటి ఉండదు. బట్ కాలపత్ర విషయంలో అలా జరగలేదు. అన్ని ప్రూఫ్స్ తీసుకొచ్చి ముందు పెట్టారు, డాక్యుమెంట్ కూడా తీసుకొచ్చారు. దాని గురించి ఒకసారి మాట్లాడిన తర్వాత రాజకీయ పార్టీలకు వెళ్తాం. ముందుగా ప్యానలిస్ట్ అందరికీ నమస్తే. మరి జాగోకి అందరికీ స్వాగతం. మరి మీరు ఇందాక జ్యోత్స్న గారు మీరు అడిగినట్టుగా ఈరోజు దేవుడు ఉన్నాడా అంటే తప్పకుండా దేవుడు ఉన్నాడు. ఆయన మహిమల్ని చూపిస్తూనే వచ్చాడు. ఎందుకంటే ఈ యొక్క ప్రయాణంలో అఫ్కోర్స్ ఒడిదుడుకులు చాలా కూడా ఫేస్ చేసిన మాట వాస్తవమే. కానీ అయినప్పటికీ కూడా కాలపత్ర తీసుకుంటే మీకు ఇంతకుముందు కూడా చెప్పినట్టుగా 2023లో మన గుడి బడి వారు అంటే సురేష్ రెడ్డి గారు టీం, అంటే మన వటిపర్తి పద్మాకర్ గారి గురువు గారి యొక్క ఆశస్సులతో ఏర్పడిన గుడి బడి అనే టీం వారు దయానంద్ గారి యొక్క సహకారంతో వాళ్ళు అక్కడ 5-6 నెలలుగా కాలపత్రలో 2023 అంటే జూలై నుంచి స్టార్ట్ చేస్తే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఆల్మోస్ట్ ఒక 5-6 నెలలు వాళ్ళు చక్కగా కూడా అక్కడ రోజు రావడం,
మరి అదే అన్యమతస్థుల ప్రాబల్యం ఉన్న ఆ ఒక్క ఏరియాలో వాళ్ళు రోజు రావడం, పూజ చేసుకోవడం, నిత్యంగా స్వామివారికి పొలుచుకోవడం అన్ని చేస్తున్నారు. మరి ఎక్కడ కూడా వారు ఎక్కడ ఏ డిస్టర్బెన్స్ ఫేస్ అవ్వలేదు, ఏది అవ్వలేదు. అందరూ స్థానికులు కూడా బాగానే సహకరించారు, ఎవరు అడ్డు చెప్పలేదు. తర్వాత లాస్ట్ ఇయర్ ఎలక్షన్ టైంలో ఒక వీడియో వైరల్ అవ్వడం వల్ల అక్కడ కొద్దిగా ఫ్రిక్షన్ రావడం వల్ల అక్కడ లోకల్ పోలీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దాన్ని పూర్తిగా క్లోజ్ చేయడం జరిగింది. ఇదొక నేపథ్యం అయితే, దాని తర్వాత ఈ ఇష్యూని మనం హన్స్ ఇండియా మాధ్యమంగా ఓల్డ్ సిటీలో అన్టోల్డ్ స్టోరీస్ ఆఫ్ టెంపుల్స్ అని ఒక వరుస కథనాలు మనం వేయడం జరిగింది. సో అలాగే ఎస్పెషల్లీ ఓల్డ్ సిటీలో ఉన్న ఆంజనేయ స్వామి వారి ఆలయాల గురించి, వాటి యొక్క దుస్థితి ఎట్లా ఉందనేది కూడా మనం చెప్పడం జరిగింది. కాలక్రమేణా జాగో స్టార్ట్ అయిన తర్వాత ఒక ప్రత్యేక కథనం అటు జానుమ అలాగే కాలపత్తర్ ఆంజనేయ స్వామి ఆలయం గురించి కూడా పూర్తిగా కూడా మనకి సుప్రీంకోర్టు అడ్వకేట్ గారు వారు అలాగే ఆధ్యాత్మికవేత్త బంగారే శర్మ గారు వీళ్ళందరితో కూడా కూర్చొని మాట్లాడి అసలు ఎందుకు ఇలా జరిగింది, ఏంటి రూల్ పొజిషన్స్ ఏం చెప్తోంది, లా ఏం చెప్తుంది, చట్టం ఎలా చెప్తోంది, మరి నిజంగా కూడా మన అన్యమతస్థులు ఎక్కువ సంఖ్యలో ఉన్న ప్రదేశాలలో హిందూ ఆలయాలలో మనం వెళ్ళి పూజ చేసుకుంటే అది కమ్యూనల్ అవుతుందా అనే విషయాన్ని తీసుకొచ్చి, మరి నిజంగా అట్లా ఎవరైనా చేస్తే వాళ్ళ మీద కేసులు కానీ ఇటువంటివన్నీ అవుతాయా అంటే దాని మీద విస్తృతంగా కూడా మనకి ఒక డిస్కషన్ జరిగింది. అందులో చెప్పడం జరిగింది, సూచించడం జరిగింది, చట్టం ఏం చెప్తోంది, ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. దాని తర్వాత మొన్న 2 months కిందట ఒక స్పెషల్ డ్రైవ్ మనమే జాగోలో నడిపించడం జరిగింది. ఈ స్పెషల్ డ్రైవ్లో ఏంటంటే డిపార్ట్మెంట్ వారు కనుక ముందుకు రాకపోతే హిందూ భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ముందుకు వస్తారు, మన గుడి మన బలం, మేమే మన ఆలయాలు నిర్మించుకుంటామని ఒక నినాదంతో ముందుకు వెళ్ళడం జరిగింది. కాలక్రమేణా డిపార్ట్మెంట్ వారు కూడా సహకరిస్తాము, కానీ మాకు కూడా కొన్ని పరిధులు ఉంటాయి, మాకు కూడా కొన్ని ఆంక్షలు ఉంటాయి అనే ఒక సందర్భంలో ఉన్నతాధికారులు ఏమన్నారంటే మీరు దానికి సంబంధించిన పత్రాలు తీసుకొస్తే మనం ఏమైనా చేసే అవకాశం ఉంది, కానీ లేకపోతే మేము చేయలేమని చెప్పడం చాలా స్పష్టంగా జరిగింది. ఈ క్రమంలో ప్రతిదీ కూడా సూక్ష్మంగా, ఎందుకంటే ముందు నుంచి ఉన్న నానుడు ఏంటి, ఇది ఒక కమ్యూనల్లీ సెన్సిటివ్ ఏరియా, ఇక్కడ హిందువులే లేరు, హిందూ ఆలయాలు తెరిస్తే ఏమవుతుందో, ఎటువంటి విపత్తు కలుగుతుందో అనే ఒక నినాదమే మనకు వినపడుతూ వచ్చింది. నిజంగా దురదృష్టకరం. ఇది జరుగుతున్న తరుణంలో మనం ఏం చేసామంటే అందుకని ప్రతి జాగ్రత్త తీసుకొని ప్రతి అడుగడుగున ప్రతి డాక్యుమెంట్ కానీ ఏది కానీ ప్రతిదీ కూడా అవన్నీ సేకరించి తర్వాత మనం డిపార్ట్మెంట్ వారి సహకారం కోరడం జరిగింది. ఈ క్రమంలో కూడా మనకి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా మనం తీసుకొచ్చి డిపార్ట్మెంట్ వరకు సబ్మిట్ చేయడం జరిగింది. చేసిన తర్వాత ఈ ప్రక్రియ దాని తర్వాత దానికి ముందు కూడా మిగతా శాఖ వాళ్ళు మీరు కట్టండి అంటే కూడా వద్దంటే మనం రూల్ పొజిషన్లోనే వెళ్దాము, ఎందుకంటే దట్ ఈస్ అథెంటికేటెడ్. ఒక డాక్యుమెంట్ మనకి డిపార్ట్మెంట్ నుంచి వచ్చిందంటే అది నేరుగా ప్రభుత్వం నుంచి వచ్చినట్టుగానే, కాబట్టి ఆ జాగ్రత్తలు అన్నీ తీసుకొని ఈ సెన్సిటివ్ ఏరియా కాబట్టి అండ్ ఇదే తరుణంలో ప్రజల్ని చైతన్యపరుస్తూ మరీ ముఖ్యంగా హిందువులను చైతన్యపరుస్తూ చాలా పాజిటివ్గా హోలిస్టిక్గా మనం వేస్తున్న అడుగులు ఎక్కడా కూడా ఏదో మీరు చూస్తే ఏదో ఆవేశపూరితంగా ఎటువంటి చర్యలు మనం తీసుకోవాలా. కాబట్టి కానీ ఈ మధ్య కాలంలో ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీల ప్రాబల్యము ఉంది అనే ఒక నినాదం గట్టిగా వినపడుతూ వాళ్ళు దాన్ని పొలిటిసైజ్ చేస్తూ, నేనేమంటానంటే అటు మన హిందూ ఆలయాలకి రాజకీయానికి సంబంధం లేదు. మనం అందరం ఇప్పుడు ఏదో రాజకీయ పార్టీలో అది వ్యక్తిగతం, ఒక రాజకీయ పార్టీలో ఉండడం మన వ్యక్తిగతం, దాన్ని కాకుండా దాన్ని రాజకీయం చేస్తూ మనోభావాలు దెబ్బతీసే విధంగా లేకపోతే ఒక సెగ్మెంట్ వారిని వేరు చేస్తూ ఇంకొక సెగ్మెంట్ వారిని డివైడ్ అండ్ రూల్ పాలసీ బ్రిటిషర్స్ చేశారు. కానీ మన స్వాతంత్రం వచ్చాక కూడా డివైడ్ అండ్ రూల్ మనం ఎందుకు చేస్తున్నాం, అసలు చేయాల్సిన అగత్యం ఎందుకు పట్టింది? ఇప్పుడు కమ్యూనల్ వర్సెస్ కాన్స్టిట్యూషనల్, మనం ప్రతిసారి ఏం చెప్తున్నాం, ఈ కాన్స్టిట్యూషనల్ రైట్, ఫ్రీడమ్ ఆఫ్ వర్షిప్ అనేది మన కాన్స్టిట్యూషనల్ రైట్. ఈ కాన్స్టిట్యూషనల్ రైట్ కి ఉల్లంఘన ఎందుకు కలుగుతోంది? అధిక శాతం ఉన్న హిందువులు ఉంటే అక్కడ అన్య మతస్థులకు సంబంధించి ప్రార్థనా స్థలాలు హాయిగా ఉంటున్నాయి, ఎటువంటి కమ్యూనల్ ఆస్పెక్ట్ లేదు, అవి సెక్యులర్ గా ఉంటున్నాయి. మరి హిందువులు తక్కువగా అంటే తక్కువ సంఖ్యలో అంటే మైనారిటీగా ఉన్న హిందువులు ఉన్న స్థలాలలో అక్కడ మన గుళ్ళు మన ఆలయాలు తెరుచుకొని మనం తీసుకోవాలంటే ఇన్ని ఆంక్షల ఇంత జరగాల, మరి దానికి కమ్యూనల్ రంగు ఎందుకు వేస్తున్నారు అనేది. అండ్ ఇందులో విడ్డూరం ఏంటంటే చాలా మంది ఇంతకు ముందు చెప్పడం జరిగింది 70% హిందువులే దీన్ని వ్యతిరేకిస్తున్నారు. దీనికి సంబంధించి పనికిరాని వీడియోలు సోషల్ మీడియాలో వదలడం వల్ల ఇప్పుడు చిన్నపిల్లలు వస్తారండి, 18 ఏళ్ల పిల్లలు 19 ఏళ్ల పిల్లలు అగ్రెసివ్ గా వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళిపోయి ఏమవుతుంది, అక్కడ ఏదో ఒక చెయ్యరాని చర్య
ఒక మాబ్ బిహేవియర్, ఎందుకంటే వాళ్ళకి మంచి చెడు విచక్షణ అనేది తెలియదు వాళ్ళకి. ఒక అగ్రెసివ్ గా ఇలాంటి వీడియోలు వదలడం వల్ల వాళ్ళల్లో ఒక మాబ్ బిహేవియర్ క్రియేట్ అవుతుంది. ఆ మాబ్ బిహేవియర్ వల్ల వాళ్ళు వెళ్తే రేపు పొద్దున వాళ్ళ మీద కేసులు, ఆ కేసులు ఎవరు తీరుస్తారు, ఎవరు చూస్తారు? మళ్ళీ ఆ ఆలయాలు మూసేయడం జరుగుతోంది. మీకు ఇది మనం చూస్తుంది ఓల్డ్ సిటీలో ఇదే జరుగుతోంది. సో దీనికి అందుకే ఈరోజు ఏ రాజకీయ పార్టీ నాయకులైనా ముందు రాజకీయ పార్టీ వ్యక్తిగతం, కానీ అందరూ హిందువులు మొదటిగా. ఒకసారి పార్టీల వర్షం తీసుకుందాం. శ్రీనివాస్ గారు, మీరేం చెప్తారు? ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఆక్రమణలు ఇటువంటివి జరిగేటువంటి క్రమంలో చాలా చోట్ల మెజారిటీ ఆఫ్ కేసెస్ వెనక ఖచ్చితంగా రాజకీయ నాయకులు ఉంటున్నారు. అవునంటారా కాదంటారా? ఒక 100% అవుననే అనాలి. మొట్టమొదట హెచ్ఎంటీవీ వీక్షకులకు, మీకు, ఇక్కడ ఉన్నటువంటి యమున గారికి, లేకపోతే మా సోదరుడు పివి గారికి అందరికి కూడా నమస్తే. యమున గారు ఏదో ఆవేశంగా చెప్తున్నారు, ఏదేంది స్వతంత్రానికి ముందే రాజకీయాలు చేసిన, లేకపోతే కులాలు మతాలు మాట్లాడినరు అని. కానీ ఈ 70 సంవత్సరాల సుదీర్ఘ ఈ స్వతంత్ర భారతంలో పదవిని, అధికారాన్ని కొనసాగించుకోవడానికి, దాన్ని అట్లనే అదిమి పెట్టుకోవడానికి మతాన్ని, కులాన్ని పదిలంగా మన పైన ఇప్పటి వరకు కొనసాగించుకుంటూ వచ్చిండ్రు. మీరు చూడండి, ఈరోజు కూడా దాన్ని అట్లనే పదిలపరిచే కార్యక్రమంలో అన్ని కులాలలో, అన్ని మతాలలో కూడా తటస్థులు ఉంటారు, మేధావులు ఉంటారు. కొద్దిమంది మాత్రమే మూర్ఖంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళే తెరపైన మాట్లాడుతున్నారు. ఇంకా కులాల వారిగానే గణన జరగాలి, లేకపోతే ప్రాతిపదికన జరగాలి. ఆ కులంలో ఒకరికి ఏదో ఒకటి లబ్ధి పొందితే ఆ కులం అంతా కూడా అభివృద్ధి చెందిన విధంగా ఇంకా రాజకీయాలు నడుస్తున్నాయి. ఎందుకు అన్ని రాజకీయ పార్టీలు కులాన్ని అట్లనే పెంచి పోషిస్తున్నారు అంటే, హైందవ మతంలో అనేక కులాలు, ఒక బీసీని తీసుకుంటే మళ్ళీ ఎన్నో ఓబీసీలు, ఒక ఎస్సీని తీసుకుంటే ఎన్నో ఉపకులాలు. అట్లా ఈ కులాలన్నింటినీ ఎవరు కలవకుండా, ఐక్యత సాధించకుండా ఉండేటువంటి క్రమంలో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడంలో నిమగ్నమైన రాజకీయ పార్టీలు. మీరు మాట్లాడినరు ఆక్రమణలు, మన ప్రధానమైనటువంటి అంశం ఏదైతే ఈ గుళ్ళు, వాటి ఆక్రమణ. మెజారిటీ ప్రజలు ఎవరండి? ఎవరు మెజారిటీ ప్రజల్లో ఈ సమాజంలో? ఎంటైర్ భారతదేశంలో కూడా హైందవులే, హైదరాబాద్లో కూడా హైందవులే. ఏ రోజు నుంచి లెక్క తీసుకున్నా కూడా 20% నుంచి 40% మనం మాట్లాడుతున్నారు. అన్యమతస్తులు అంటే ప్రత్యేకించి ముస్లింలు, ఇంకా మళ్ళా అన్యమతస్తులు అంటే కొత్త మతస్థులు ఎవరు లేరు. ఈ దేశంలో మిగిలిపోయినటువంటి మైనార్టీలు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు ముస్లింలు. వాళ్ళు ఐక్యంగా ఎందుకు ఉంటారంటే కొద్దిమంది ఉంటారు కాబట్టి, ఒక భయం కావచ్చు, లేకపోతే మనం ఉన్న కొద్దిమంది సఖ్యతగా, ఐక్యతగా ఉండాలి అని మనలో మనం ఆ యొక్క వాడిని పుట్టినప్పటి నుంచి వానికి పెంచి వాడిని నరనరాన ఎక్కిస్తారు. వానికి మనం, నువ్వు, నేను, మనం అనేటువంటి తీసుకెళ్తారు. అదే హైందవులకు వచ్చేసరికి అగ్రవర్ణాలు, అల్పవర్ణాలు, అణగారిన వర్గాలు, బలహీన వర్గాలు, ఈ వర్గాలతోనే వీని పని అయిపోతుంది. అట్లనే దేవుడి విషయం వచ్చేసరికి కూడా నాకెందుకులే అనేటువంటి ఆలోచన ఎక్కువైపోయింది. అందులో ఈ అన్యాక్రాంతమైనటువంటి భూములకు ప్రధానంగా వాటిని కొలగొట్టిన వారు ముస్లిం మతస్థులు కానీ నేనైతే అనుకోను. చాలా వరకు మెజారిటీగా హిందువులే. రాజకీయ పార్టీలు అంటారు, రాజకీయ పార్టీలు ఎప్పుడు రాజకీయం చేస్తూనే ఉంటారు. రాజకీయ పార్టీలే కాదు, ఈ రాజకీయం అనేది కుటుంబం నుంచే ఉంటుంది. ఎక్కడైతే ఆర్థిక లావాదేవీలు జరుగుతాయో, ఎక్కడైతే డబ్బుతోని కూడుకున్నటువంటిది అంశాలు ఉంటాయో, మీకు అన్ని చోట్ల కూడా ఈ రాజకీయం జరుగుతూనే ఉంటుంది. ఇంకొకటి, యమునా పాఠక్ గారు ఉన్నారు. మన గుడి, మన బలం, జీర్ణావస్థలో, శిథిలావస్థలో ఉన్నటువంటి గుళ్లను మనం పునరుద్ధరించాలని ముందుకెళ్తుంది. ఆ పేరు వస్తుంది, పేరు రాకూడదు. ఎవరో కాదు, ఆ పక్కున్న వ్యక్తులే ఈ లేవదీస్తారు. అట్లా మీరు గుడి బాగు చేస్తారు. అక్కడ ఉన్నటువంటి ఐ డోంట్ థింక్ అక్కడ ఉన్న ముస్లిం సోదరులు ఎప్పుడు కూడా, నేను అనుకోను ముస్లింలు మెజారిటీ ముస్లింలు వచ్చి హైందవుల మీద ఎప్పుడో చరిత్ర ఉంది. ముస్లిం రాజులు పలగొట్టినని ఉంది. కానీ మనతో కలిసి బ్రతుకుతున్న ముస్లిం మిత్రులు, ముస్లిం సోదరులు ఎప్పుడు కూడా మన గుళ్ళను పడగొట్టేసేయాలి, కూలగొట్టేసేయాలి అనేటువంటి ఆలోచనలు లేరు. వాస్తవానికి ఈ ముఖ్యంగా పట్టణాలలో ఉన్నటువంటి ఈ శిథిలావస్థకి కారణం ఏంటంటే, దానికి ఉన్నటువంటి మీ భూములన్నిటిని కూడా మన సోదరులు, లేకపోతే మన పూర్వీకులు, మన పెద్దలు, మన కులం కాకపోతే మన మతంలో ఉన్నటువంటి మిగతా కులస్తులలో ప్రధానమైనటువంటి సింహభాగాన్ని దాంట్లో ఆక్రమించిన వాళ్ళే ఉంటారు. అంటే మన వాళ్ళే ఒకరు పనిచేస్తున్నారంటే
దానికి రాజకీయమన్న రంగు పులుముతారు, లేకపోతే మతమన్న పులిమే ప్రయత్నం చేస్తారు. అంతేగాని యమున గారు పనిచేస్తున్నారు, సరే మన పార్టీలతో ఏం సంబంధం, మనకు మన మతస్థులు అందరూ, హైందవ మతస్థులు అందరూ కూడా, అంటే మెజారిటీ భాగాలు, నాస్తికులు అనేటువంటి ఒక 1% ఉండొచ్చు. నాస్తికులను మినహాయిస్తే ప్రతి ఒక్కరు కూడా భగవత్ చింతన, భగవంతుడు అంటే భయం, కర్మల పట్ల వాడికి ఆలోచన ఉంటుంది, పాపభీతి ఉంటుంది, ఖచ్చితంగా భగవద్ ధ్యానం చేస్తాడు. కాబట్టి దీంట్లో కలిసి రాని వ్యక్తులు మన వాళ్ళే. ఇక్కడ ఈ అంశాలను లేవనెత్తి రాజకీయం చేసే వ్యక్తులు, ఈ రాజకీయాలు ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటాయి, ఈ రాజకీయాలు ఉంటాయి. వీటన్నిటిని దాటి వెళ్ళాలి. ఇప్పుడు మీరు మేము బీఆర్ఎస్ పార్టీ, మా పార్టీ 12 మందితోని తెలంగాణ ఉద్యమం మొదలైన రోజు తెలంగాణ రాదని, తెలంగాణ వస్తుందా అని, ఎప్పుడో మొదలైంది తెలంగాణ అని, అంటే తెలంగాణ వాళ్ళే తెలంగాణ రాదని మాట్లాడు, తెలంగాణలో ఉన్నటువంటి భిన్నమైన రాజకీయ పార్టీలను ఒప్పించడానికి కేసీఆర్ గారు ఎంతో కష్టపడ్డారు. ఇప్పుడు ఈ యమున గారు కూడా హిందువులందరినీ ఒక తాటిపైకి తీసుకురావడానికి ఎంతో కష్టపడాలి, అంత సులువుగా అయ్యే మార్గం కాదు. మనోళ్ళే అట్లా అని చెప్పి వేరే వాళ్ళు మనల్ని ఎదిరించారంటే ఎదిరిస్తారు. ఇప్పుడు ఆల్రెడీ ఎవరైతే దానికి సంబంధించిన స్థలంలో ఉన్న వాళ్ళు, దాన్ని వాడుకునే వ్యక్తులు, లేకపోతే దానివల్ల ప్రయోజనం పొందే వ్యక్తులు డెఫినెట్గా దాన్ని వ్యతిరేకిస్తారు. కాబట్టి వీటన్నిటినీ అధిగమించి ఈ సవాళ్ళను ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం నిజంగా దైవచింతన ఉన్న వ్యక్తులు, సహచరులు, మిత్రులు, వారి శ్రేయోభిలాసులు అందరూ కూడా కలిసి రావాలి. ఈ రాజకీయాన్ని ఒక్కసారి, అంటే రాజకీయ పార్టీలు కూడా ఎవరు కూడా, ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఉంది, రాజకీయాలు మాట్లాడినా కూడా ఒక ఐత చండీ యాగం చేసిన, ఒక 1500 కోట్ల రూపాయలతో యాదగిరి నిర్మాణం చేసిన, అంటే గొప్ప గొప్ప కార్యక్రమాలు కూడా పార్టీలు చేస్తాయి. వ్యక్తిగా వచ్చినప్పుడు, రాజకీయాలు మాట్లాడినప్పుడు, వేదిక మీద ఉన్నప్పుడు, రాజకీయ పార్టీలు ఒకరిని ఒకరు సవాళ్లు విసురుకున్నప్పుడు మినహాయిస్తే, వ్యక్తులుగా తమ యొక్క అస్తిత్వాన్ని, తమ యొక్క ఆధ్యాత్మిక చింతనను నిలుపుకునేటువంటి ప్రయత్నంలో అందరూ కూడా కలిసే వస్తారు. ఇక్కడ ఎవరు కూడా రాజకీయాన్ని తీసుకొని ముందుకు రారు. ఎవరు తెస్తారు రాజకీయాన్ని అంటే నాయకత్వానికి వచ్చినప్పుడు, నాయకత్వ పోటీగా భావించినప్పుడు, అరే మాకు పోటీ అయిపోతారేమో, మమ్మల్ని దాటిపోతారేమో అని భావించినటువంటి ఇక్కడ ఒకటి మాట్లాడుకోవాలి. ప్రజలు నార్మల్ గానే వాళ్ళ సాంప్రదాయం ప్రకారం, వాళ్ళ రీతి రివాజు ప్రకారం ఎవరికి వాళ్ళ ప్రేయర్స్, వాళ్ళ ప్రార్థనలు, వాళ్ళ నమాజులు ఎవరికి వాళ్ళు చేసుకుంటారు. ఎప్పుడైతే రాజకీయ పార్టీలు ఎంటర్ అయ్యాయో అప్పుడే ఇబ్బంది వస్తుంది అని అనిపిస్తోంది. వెంకటరెడ్డి గారు, దీనిపైనే మీ వాయిస్ తీసుకుంటాను, బట్ ఒక చిన్న బ్రేక్ తర్వాత మీతో కంటిన్యూ చేస్తా ప్లీజ్. అండ్ వెంకటరెడ్డి గారు, ఇప్పుడు స్థానికంగా నిజంగా చెప్పుకోవాలంటే ప్రజలు నార్మల్గానే కలిసిమెలిసి ఉంటున్నారు, ఎవరి సాంప్రదాయాలు వాళ్ళు పాటించుకుంటున్నారు, బాగానే ఉంది. ఎప్పుడైతే రాజకీయ పార్టీలు వచ్చి మైక్లలో అనౌన్స్ చేస్తారో, ముఖ్యంగా ఈ ఎన్నికల టైంలో వచ్చి మాట్లాడతారో, అప్పుడు స్టార్ట్ అవుద్దండి అసలు విషయం. ఏంటి అంటే పార్టీలే ఇటువంటివి ఎంకరేజ్ చేస్తున్నారా? మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే, చాలా అంటే ఆలయ భూములకు సంబంధించి చాలా చోట్ల పొలిటికల్ పార్టీస్, అంటే లీడర్స్, స్థానికంగా ఉన్నటువంటి లీడర్స్, ముఖ్యంగా హిందువుకు సంబంధించిన, సమాజానికి సంబంధించిన వాళ్ళు అయినప్పటికీ రెంట్లు వసూలు చేస్తున్నటువంటి క్రమం కనిపిస్తోంది. తీసుకెళ్లి మళ్ళీ అన్య మతస్థులకు ఇస్తున్నటువంటి క్రమం కనిపిస్తోంది. పేరు ప్రస్తావన అవసరం లేదు, కానీ చాలా మందికి తెలిసిన విషయం ఇది. సో వీటిని ఎట్లా చూడాలి? రైట్, ముందుగా మీకు అలాగే హెచ్ఎంటీవీ ప్రేక్షకులకి, యాజమాన్యానికి ఈరోజు జాగో కార్యక్రమం ఏదైతే తీసుకొస్తా ఉన్నారో, మన గుడి మన బలము అని, బేసిక్గా ఏంటంటే ఇది చాలా ముఖ్యమైనది. ఈ భారతదేశంలో హిందూ దేవాలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంటుంది, ముఖ్యంగా హిందువుల మీద ఉంటుంది. ఇదే ఇప్పుడు ఓల్డ్ సిటీలో కూడా, మనకి హైదరాబాద్ ఓల్డ్ సిటీలో కూడా ఇదే పరిస్థితి కనపడతా ఉంది. ముఖ్యంగా ఈరోజు డిబేట్ లో పాల్గొంటున్న యమున పాఠక్ గారికి, అలాగే శ్రీనివాస్ గారికి అందరికి నమస్కారం. దీంట్లో ప్రధానంగా చెప్పాల్సింది, నేను విన్నాను ఇప్పుడు యాక్చువల్గా యమున పాఠక్ గారు మాట్లాడింది, తర్వాత శ్రీనివాస్ గారు మాట్లాడింది, తర్వాత మీరు చెప్పింది కూడా. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే, ఈ ఓల్డ్ సిటీలో ఏవైతే మన టెంపుల్స్ ఉన్నాయో, ఈ టెంపుల్స్ చుట్టుపట్టున్న భూముల్ని, దేవాలయాన్ని మొత్తాన్ని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంటుంది. ఇది అంతా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీస్ సెకండరీ. ఫస్ట్ మనము హిందూ జాతి అంతా కూడా ఒకటైనప్పుడు, ఏ మతస్థులు వచ్చినా కూడా, ఎవరు వచ్చినా కూడా వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. మనం కాపాడుకోగలుగుతాం డెఫినెట్ గా. ఇక్కడ రాజకీయ పార్టీలు ఏదో చిచ్చు రేపి
పబ్బం గడుపుకోవడానికో ఓటు బ్యాంక్ కోసమో లేకపోతే సీట్ బ్యాంక్ కోసమో కొంతమంది రెచ్చగొట్టే పార్టీలు ఉన్నాయి ఇక్కడ చెప్పాలంటే. ఈ పార్టీలకి అతీతంగా హిందూ జాతి అంతా కూడా ఒక్కటైపోతే ఈ పార్టీలు కూడా ఏం చేయలేవు అక్కడ. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముస్లింలకు ఎంఐఎం పార్టీ ఉంది, అక్కడ ఏం చేస్తారు, ఎప్పుడైతే ఎలక్షన్స్ వస్తా ఉన్నాయో ఎలక్షన్ వచ్చినప్పుడల్లా కూడా వాళ్ళని రెచ్చగొట్టి భయభ్రాంతులు చేసి ఓటు బ్యాంక్ సాధించుకోవడానికి ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. క్వశ్చన్ అడుగుతా, క్షమించాలి, ఈవెన్ ద బీజేపీ కూడా, అంటే ముఖ్యంగా చెప్పాలంటే రెండు పార్టీలు కూడా ఈ అంశాలకు సంబంధించి ప్రతి విమర్శలు చేసుకున్నటువంటి సందర్భం అయితే ఓల్డ్ సిటీకి సంబంధించి క్లియర్ గా కనిపిస్తుంటుంది. బట్ ఇవి ఎన్నికల ప్రచారాల వరకే ఉంటున్నాయి తప్ప హిందువులకు సంబంధించినటువంటి అంశాల్లో ఏ విధంగా పోరాటం చేయాలి వాటికి సంబంధించి అక్కడ మైక్ లో అనౌన్స్మెంట్స్ వరకే ఉంటున్నాయి అనేది తీసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది, డెఫినెట్ గా తీసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. భారతీయ జనతా పార్టీ కూడా తీసుకుంటుంది, దాంట్లో సందేహం లేదు, ఎవరికి సందేహం లేదు. ఈ పార్టీతో పాటుగా మిగతా పార్టీలు అన్ని కూడా ముందుకు రావాల్సిన బాధ్యత ఆ పార్టీల మీద కూడా ఉంటుంది. ఎందుకంటే మన దేవాలయాలు, వందల సంవత్సరాలు ఉన్న దేవాలయాలు శిథిలావస్థలో మొత్తం భూములు ఆక్రమిస్తా ఉంటే అదే భూముల్ని మన కొన్ని పార్టీ లీడర్లు దాన్ని అక్కడ ఉపయోగించుకొని రెంట్లకి ఇవ్వడం, తర్వాత దాన్ని ఆక్రమించుకోవడం, మరి ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి డెఫినెట్ గా వాటి మీద అందరికి ముందుకు రావాల్సిన అవసరం ఉంది, తీసుకోవాల్సిన బాధ్యత కూడా అన్ని పార్టీల మీద ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మన గుడి మన బలం అని ఏదైతే తీసుకొస్తా ఉన్నారో ఎమినో పాఠక్ గారు, ఇదంతా కూడా అభినందనీయం. ఎందుకంటే ఈ రోజుల్లో మన గుళ్ళు ఎక్కడ చూసినా కూడా ఈవెన్ గ్రామీణ ప్రాంతాల్లో కూడా కొత్త గుళ్ళు కట్టుకుంటా ఉన్నారు, కొత్తగా కంట్రిబ్యూట్ చేసుకొని ఉన్న దేవాలయాన్ని బాగుపరుచుకుంటూ కొత్త దేవాలయాన్ని కట్టుకుంటా ఉన్నారు. హైదరాబాద్ లో ఓల్డ్ సిటీకి వచ్చినప్పుడు మరి ఉన్న టెంపుల్స్ ని కూడా మనం కాపాడుకోలేని స్థితిలో ఉంటే రేపు పొద్దున మనం ఎక్కడ పోతా ఉన్నాం. ఎందుకంటే ఒకప్పుడు మెజారిటీగా ఉన్న హిందూస్ అంతా కూడా హిందూ జాతి ఓల్డ్ సిటీలో ఇప్పుడు మరి ఎందుకు తగ్గుతా ఉంది, ఎందుకు దేవాలయాల పరిస్థితులు ఇట్లా ఉంటా ఉన్నాయంటే మనం పట్టించుకోక, మన చుట్టుపక్కల వాళ్ళు పట్టించుకోక, మనం రెచ్చగొట్టి కొంతమంది పబ్బం గడుపుకోవడానికి ట్రై చేసుకుంటూ ఈ టైం వచ్చినప్పుడల్లా ఇట్లాంటిదంతా కూడా విడదీసి మరి కార్యక్రమం నడుస్తూ ఉంది. వీటిని డెఫినెట్ గా మనం అందరం కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కాలపత్ర కానీ లేకపోతే చర్యలు కానీ ఇప్పుడు ఏవైతే జరుగుతా ఉన్నాయో ఆ చుట్టుపట్టు భూములన్నీ కూడా డెఫినెట్ గా ఫెన్సింగ్ వేయాలి, వాటిని కాపాడుకోవాలి, వాటికి ఒక కమిటీ వేసుకోవాలి, ఒక ధార్మిక సంస్థలాగా మనం ఉంచి చూసుకోవాల్సిన బాధ్యత అన్ని పార్టీల మీద ఉంటుంది. అన్ని పార్టీలు ఒక్కటైనప్పుడు, హిందూ జాతి ఒకటైనప్పుడు ఈ అన్ని మతస్థులు ఎవరంటే నాకు అర్థంగా ఎంత దూరం ఉంచుతారు, ఎవరు వస్తారు అక్కడికి, భయం ఉండదు, వాళ్ళకు కూడా డెఫినెట్ గా భయం ఉంటుంది. మన దగ్గరే ఒక చీలిక వచ్చి మన దగ్గరే ఒక డివైడెడ్ రూల్ పాలసీ చేస్తే డెఫినెట్ గా ఇలాంటి అన్ని కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. వెంకటరెడ్డి గారు మీరు అన్నట్టు పార్టీలు కూడా అంటే ఫలానా పార్టీ అని కాకుండా అందరూ కలిసికట్టుగా ఉంటే ఇది వర్కౌట్ అయింది. అయితే పార్టీ లైన్ ఒకలా ఉంటుంది, స్థానికంగా ఉన్నటువంటి అదే పార్టీకి సంబంధించినటువంటి లోకల్ లీడర్ లెక్క మరోలా ఉంటుంది. అంటే లోకల్ లీడర్స్ కూడా ఒకవేళ వాళ్ళు పార్టీ లైన్ లో కాకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తే మాత్రం వాటి మీద వాళ్ళ మీద కూడా డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలి. వాళ్ళ కూడా డెఫినెట్ గా ఒక యాక్షన్ అయితే కంపల్సరీ ఉండాల్సిందే. ఎందుకంటే ఆ పార్టీ లీడర్లే కదా, ఆ పార్టీలో ఉన్న లోకల్ ఏవైతే లీడర్స్ ఉన్నారో మరి ఆ లీడర్సే ఆ ఏరియాలో ఆ చుట్టుపక్కల భూములు, దేవాలయ భూములు ఆక్రమించుకొని అక్కడ రెంట్లకు ఇచ్చి మెల్లగా మరి ఆ ముస్లిం కమ్యూనిటీకి దారదత్తం చేసుకుంటూ పోతా ఉంటే మనం ఎక్కడ ఉంటాం రేపు పొద్దున ఈ ఓల్డ్ సిటీలో ఉండే పరిస్థితి ఉంటుందా? ఉండదు. కాబట్టి మనకి అంటూ, ఎందుకంటే అన్ని ముస్లింస్ అందరూ కాదు కదా, కొంతమంది కమ్యూనిటీ నాయకులు కొంతమంది ముందుకు వచ్చి రెచ్చగొట్టి ఇలాంటి చేసే అవకాశాలు ఉంటాయి. వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఆపాలంటే హిందూ జాతి అంతా కూడా ముందుకు రావాలి. అన్ని పార్టీల తరపున ముందుకు వస్తే మాత్రం ఇలాంటి జరిగే అవకాశాలు ఉంటాయి. ఈ రోజు ఎమినో పాఠక్ గారు తీసుకొస్తున్న ఈ కార్యక్రమాన్ని డెఫినెట్ గా అందరూ ముందుకు వచ్చి విజయవంతం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఏదైతే శిథిలావస్థలు ఉన్నాయో ఇవన్నీ దేవాలయాలు, వాటిని కూడా మనందరం కూడా ముందుకు వచ్చి కట్టించుకుంటే రేపొద్దున వేరే మతస్థులు కూడా భయపడాల్సిన టైము వాళ్ళకు కూడా కనపడుతుంది. కాబట్టి సో దీంట్లో అందరూ కూడా పాల్గొనాలి, మేధావులు కానీ లేకపోతే చదువుకున్న యువకులు కానీ లేకపోతే ఈవెన్
పారిశ్రామికవేత్తలు కానీ ముందుకొచ్చి ఈ ఓల్డ్ సిటీలో ఎక్కడైతే ఈ శిథిలావస్థలో ఉన్నాయో, నేను కూడా నేను అనుకుంటా ఒక 2-3 months బ్యాక్ నేను కూడా కొన్ని టెంపుల్స్ కూడా విజిట్ చేయడం జరిగింది. అక్కడ ఈ టెంపుల్స్ అన్ని కూడా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి చాలా మంది ఉన్నారు అక్కడ, భయపడాల్సిన అవసరం లేదు. ఎవరు ముందుకొచ్చావు మనని ఏదో భయపెట్టాల్సిన అవసరం కూడా ఎవరికి లేదు. చేస్తే మాత్రం డెఫినెట్ గా మరి పార్టీలకు అతీతంగా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది, అందరు కలిసి రావాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, రైట్. అయితే సెక్యూరిటీ విషయంలో చూసుకున్నట్టయితే మీరు అన్నట్టు అందరూ కలిసి వస్తే ఇది ఇంకా ఈజీ అయ్యేటువంటి అవకాశం అయితే క్లియర్గా ఉంటుంది. అండ్ యమున గారు, ఇప్పుడు ఈ 2 ఆలయాలకు సంబంధించే కాదు, చాలా విషయాల్లో కూడా ఆలయాలకు సంబంధించినటువంటి భూములు ఊళ్ళల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అంటే అది అక్కడైతే ఊళ్ళల్లోకి సంబంధించి పాత బస్తీ ఇటువంటి ఇష్యూస్ కానీ అన్యమతాలు ఇటువంటి ఇష్యూస్ అనేవి పెద్దగా కనిపించవు, కానీ అక్కడ మాత్రం టోటల్గా హైందవ సమాజమే ఆల్మోస్ట్ ఈ భూములకు సంబంధించి ఆక్రమణ అయితే జరుగుతుంది. అయితే ఇది ఇంకా పీక్స్కి వెళ్ళింది ఏంటంటే ఆలయాలే పోవడం. హైదరాబాద్లో జరుగుతుంది ఏంటంటే భూములు కాదు కదా, ఆలయాలే పోవడం అనేది ఇప్పుడు హైదరాబాద్లో జరుగుతున్న విషయం. ఏంటి మున్ముందు ఇటువంటివి అంటే ఇవి 2 మీ దృష్టికి వచ్చాయి, మీరు పోరాటం చేశారు. ఎట్ ద సేమ్ టైం పార్టీలన్నీ కలిసి వచ్చినా, లేదంటే ముఖ్యంగా హైందవ సమాజంలో కూడా ఈ ఐక్యత వస్తే వాళ్ళే ఫలానా ఆలయం ఇక్కడ జీర్ణోద్ధరణకు వచ్చింది, దీనావస్థలో ఉంది అని చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. ఏం చెయ్యాలి? సో ముఖ్యంగా పార్టీలు ఎటువంటి లైన్తో ముందుకు రావాలి, ఎటువంటి సపోర్ట్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నేను ముందుగా అన్ని పొలిటికల్ పార్టీస్ కూడా ఇది నా అభిప్రాయం మాత్రమే. మీరు చూడండి, అన్ని మతస్థులు ఏ పొలిటికల్ పార్టీలో ఉన్నా ముందు ఒకవేళ ఏదైనా ఒక అంశం తెర మీదకి వస్తే వాళ్ళకి వాళ్ళ మతమే మొదట, తర్వాతే పార్టీ అయినా ఇల్లైనా వాకిలే, అసలు ఇంకా ఏదైనా కూడా అన్య మతస్థులకి ఖచ్చితంగా ముందు వాళ్ళకి మతం, వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా వాళ్ళు ఒకటే స్టాండ్ మీదకి వచ్చేస్తారు, అసలు అందులో సందేహమే లేదు. కానీ ఈరోజు అనేక పొలిటికల్ పార్టీస్లో హిందువులు ఉన్నారు. నేనేమంటానంటే ఇక్కడ ఒక అంశం మనది, ఇప్పుడు ఆలయాలు గుళ్ళు ఒక అంశమే అండి మాట్లాడడానికి అంటే ఖచ్చితంగా ఒక అంశమే. ఎందుకంటే ఇది కేవలం ఒక స్పిరిచువాలిటీ ముందు మనం ప్రస్తావించటం లేదు జ్యోత్స్న గారు. ఇక్కడ ఏంటంటే ఆలయ భూములు ఉన్నాయి. మీరు చూస్తే హైదరాబాద్ భాగ్యనగరం చుట్టుపక్కల ఉన్న ఆలయ భూములన్నీ కూడా మ్యాక్సిమం ఇంక్లూడింగ్ హైటెక్ సిటీ, మనం చెప్పుకుంటున్న మన మోడర్న్ సిటీ హైటెక్ సిటీలో భూములు కూడా మోస్ట్లీ అన్యాక్రాంతమైంది, ఆలయ భూములే అన్యాక్రాంతమయ్యి, అది మన జాగలో అనేక ప్రస్తావన కూడా చేశాం. సో మీరు ఎక్కడ తీసుకున్నా అనేక వందల ఆలయాలు ఆలయ భూములు అంటుండే హిందువుల ఆలయ భూములు వేల సంవత్సరాల నుంచి ఉన్నాయండి. సో ఈరోజు మిగతా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు భూముల గురించి వాళ్ళు ఎంత పటిష్టంగా ఉన్నారు దేశమంతా వాళ్ళ భూముల గురించి, కానీ అంతకు ముందు నుంచి హిందువుల ఆలయాలు కట్టబడ్డాయి. భూముల విషయానికి వస్తే బోర్డు ముందుకు వచ్చేస్తుంది, నోటీసులు పంపిస్తుంది. ఎగ్జాక్ట్లీ కూడా ఖచ్చితంగా డాక్యుమెంటేషన్. ఇంకొకటి నేను చూసిన అంశం ఏంటంటే అధికారులు గాని యంత్రాంగం గాని ప్రభుత్వాలు గాని హిందువుల భూముల గురించి హిందువుల ఆలయాల భూముల గురించి మాట్లాడితే మాత్రం డాక్యుమెంటేషన్ కావాలి, పత్రాలు కావాలి, అన్ని కావాలి. నాకు తెలిసి ఓల్డ్ సిటీలో మీరు నిజంగా జల్లెడ పడితే పత్రం లేని నిర్మాణాలు కోకొల్లలు. మరి అక్కడ ఎందుకు ఎవరు ప్రస్తావించారు? అందరు ఇప్పుడు నేను ప్రశ్నించాలనేది కేవలం ఒక పార్టీని ఉద్దేశించి అనటంలా, అన్ని పార్టీల్లో ఉన్న హిందువులు ఇది గనక మీరు ప్రశ్నించకపోతే, మనం గనక ప్రశ్నించకపోతే ఈ రోజు ఆలయ భూములు అన్యాక్రాంతమయ్యి రేపొద్దున హిందువుల భూములు అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇది అలార్మింగ్ ఇష్యూ. దీన్ని అలా నిర్లక్ష్యం చేసి ఏదో గుడి భూమే కదా అని నిర్లక్ష్యం చెయ్యొద్దు. ఎందుకంటే ఇందులో లోతైన పారామీటర్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని గ్రహించి చాలా లాజికల్ గా, ప్రాక్టికల్ గా, సొల్యూషన్ డ్రివెన్ గా, హోలిస్టిక్ గా పొలిటికల్ పార్టీస్ ముందుకు రావాలి. ఇదేదో అఖిల పక్షమనో లేకపోతే ప్రతిపక్షము కలిసి మాట్లాడేది కాదు. పాలక పక్షము ప్రతిపక్షాలు కూర్చొని దీని మీద ఎటువంటి విభేదం లేకుండా ఒక పాలసీ తీసుకొని రావాలి. దీని గురించి పటిష్టమైన పాలసీ తీసుకురావాలి. ఎందుకంటే ఇది కేవలం ఒక ఆలయ భూములే కాదు, మన హెరిటేజ్. ఈ రోజు మనం డిమాండ్ చేస్తుంది ఏంటి? హైదరాబాద్ ని హెరిటేజ్ సిటీగా మీరు డిక్లేర్ చేయండి. అలా చేయడం వల్ల హైదరాబాద్ సంబంధించి చుట్టుపక్కల ఈ మనకి ప్రాక్సిమిటీలో ఉన్న అనేక వేల ఎకరాలన్నీ కూడా అక్కడికి సంబంధించి ఆలయ భూములు, ఆలయాలు పరిరక్షణలోకి వస్తాయి. హైదరాబాద్ కూడా మనం ఏ సిటీ చేయకలే, మనం ఉన్న దాన్ని మనం చెప్పుకోలేకపోతున్నాం. హెరిటేజ్ ఉంది హైదరాబాద్ లో. ఇప్పుడు మనం ఇప్పుడు చిర్యాల గ్రామం తీసుకోండి, ఎక్కడి నుంచి ఉంది? ఈ రోజు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉంది.
ఆల్మోస్ట్ మనకి ఇక్కడ నుంచి హార్డ్లీ 60 కిలోమీటర్స్ కూడా ఉండేది. సో అక్కడ మీరు చూస్తే 1200 సంవత్సరాలు కళ్యాణి చాళుక్యుల నాటి ఆలయం అది. ఒకప్పుడు ఒక అద్భుతమైన వ్యవస్థ, ఇరిగేషన్ ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయి. మనకి ఇప్పుడు మీరు ఓల్డ్ సిటీకి వెళ్తే కొన్ని ప్యాలెసెస్ తీసుకోండి, 400 సంవత్సరాల చరిత్రని ఘనంగా వాళ్ళు మ్యూజియంలో పెట్టి చూపిస్తున్నారు. ఇన్ని ఒక్కొక్క ఇప్పుడు చారిత్రాత్మక శాసనాలు ఉన్నాయి, ఎక్కడ అన్ని పాడుబడి ఉన్నాయి. ఇది మీరు ఇదే ఆలయం తీసుకుంటే పాడుబడి ఉన్నాయి. సో దిస్ ఇస్ ఇట్ నాట్ అవర్ గ్రేటెస్ట్ హిస్టరీ, కల్చర్, హెరిటేజ్? సో మనము వీఆర్ టాకింగ్ బిగ్ థింగ్స్. అసలు అప్పట్లో వాళ్ళు ఉపయోగించిన సైన్స్ ఏంటి, టెక్నాలజీ ఏంటి, అగ్రికల్చర్ ఏంటి, ఇరిగేషన్ ఏంటి, వాళ్ళు ఏం చేశారు, ఎలా వ్యవస్థ, ఇవన్నీ కూడా ఈ రోజు ఎవరికీ తెలియదు, మనకేం తెలియదు. వీఆర్ టోటలీ బ్లైండ్ ఫోల్డెడ్. ఇది జరుగుతోంది ఈరోజు. కాబట్టి మన ఒక డిమాండ్ అనుకోండి, విజ్ఞప్తి అనుకోండి, అన్ని పొలిటికల్ పార్టీస్, పాలక పక్షము, ప్రతిపక్షాలు ఒక తాటి మీదకి వచ్చి దీన్ని చాలా సీరియస్ అంశంగా తీసుకోండి. ఎందుకంటే హిందువుల ఆలయాలు అనేది కేవలం అది మన అస్తిత్వము, అది మన హెరిటేజ్ కి సంబంధించింది. ఈ రోజు అది మనం కోల్పోతే పాలకులు పట్టించుకునేది కూడా ప్రజల దృష్టి ఎక్కువగా ఎక్కడుంది, ప్రజలు ఏ విషయాలకు ఎక్కువ ఇంపాక్ట్ అవుతున్నారు, ఏం చేస్తే మన పార్టీ వైపు చూస్తారు అన్నటువంటి అంశాలకు పార్టీలు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అందులో దేర్ ఇస్ నో డౌట్. శ్రీనివాస్ గారు మీరు క్షమించండి, ఒక్క విషయం చెప్తాను. అంటే పొలిటికల్ ఎజెండాలు, ఎలక్షన్లు ఇవన్నీ ఒకటి, కానీ చరిత్ర ఎప్పుడు కూడా ఎవరు మేలు చేస్తారు అంటే లాంగ్ రన్ లో ప్రకృతి కూడా గుర్తుపెట్టుకుంటుంది. మనుషులే కాదు, ఈ రోజు మనుషుల్లో స్వార్థం ఉండొచ్చు కానీ ప్రకృతిలో స్వార్థం ఉండదు. ప్రకృతి అంటే ప్రకృతి పరమాత్మని ఈ రోజు మనం విస్మరిస్తే మనకి మనము గాని, మన పార్టీలు గాని, లేకపోతే మన వ్యవస్థలు ఉండవు, అవి చరిత్రలో ఉండవు. అది అలా ఉండాలి అంటే మనము వీ హ్యావ్ టు బీ ఇన్ హార్మనీ విత్ నేచర్. హార్మనీ విత్ నేచర్ తో మనం ఏం చేస్తే ఉంటాయి. అండ్ ఇంకొకటి ఇక్కడ ఏంటంటే ఇందాక కూడా అన్నారు భయం ఒక విషయం చెప్పాలి. కాలపత్తర్ హనుమాన్ టెంపుల్ తీసుకుంటే అక్కడ మేము చేస్తుంటే స్థానికులు అన్య మతస్థులైనా కూడా చాలా స్నేహభావంతో ఉన్నారు. అది ఐ వాంటెడ్ టు రియల్లీ సే, నిజంగా స్నేహభావంతో ఉన్నారు, ఈ రోజు మాకు సహకరిస్తున్నారు. ఇక్కడే కాదు, ఓల్డ్ సిటీలో వెళ్తున్న అనేక ప్రదేశాలలో ఇది చాలా చెడు మైండ్ కండిషనింగ్ జరుగుతోంది. ఇది మనం ఒప్పుకోవాల్సిందే. అది ఎవరి రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు చేస్తున్నారు అంటే అది మహాద్రోహం అవుతుంది. ఎందుకంటే నాకు తెలిసి అందరూ చెడ్డవాళ్ళు ఉండరు, అందరూ మంచి వాళ్ళు. ఒక కాయిన్కి నాణానికి 2 వైపులు ఉన్నప్పుడు అది ఇది 2 ఉంటాయి. సో ఆ విషయం తీసుకుంటే కూడా మనం ప్రతిసారి కూడా ఓల్డ్ సిటీకి వెళ్తే భయభ్రాంతులకు ఎందుకు గురవ్వాలి? నేను ఒక్కదాన్ని నడుచుకుంటూ వెళ్ళాను, అందరూ గౌరవప్రదంగా ఉన్నారు, అందరూ బాగానే ఉన్నారు. మంచినీళ్ళు కావాలని అడిగారు, చైర్ ఇచ్చారు, లేకపోతే ఇంకోటి ఇచ్చారు, మీరు అడ్రస్ దొరకట్లేదా అన్నారు. ఇలా అన్నీ ఉన్నాయి. అంటే నేనేమంటానంటే ఈ మైండ్ కండిషనింగ్ అనేది ఇక మీదట చెయ్యొద్దు. ఎందుకంటే అనాదిగా నానుడి ఇలా ఉంటుంది అలాగే ఉంటుంది. దాన్ని మార్చే ప్రయత్నం చేయొద్దా? ఎందుకు చేయటం లేదు? సెక్యులరిజం అనేది ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి, పౌరురాలికి ఒకటే. నువ్వు సెక్యులర్ గా లేకపోతే ఈ దేశం ఇది కాదు. మరి ఎవరైనా సరే, నాతో సహా, నేను సెక్యులర్ గా ఉంటేనే నాకు అర్హత ఉంది ఈ దేశంలో ఉండడానికి. ఎందుకంటే అది మన కాన్స్టిట్యూషనల్ రైట్ కాబట్టి ఫ్రీడమ్ ఆఫ్ వర్షిప్ పక్క వాళ్ళకైనా నాకైనా ఒకేలాగా ఉండాలి. సో ఈ సెక్యులర్ స్పిరిట్ అనేది ఎందుకు కమ్యూనల్ ప్రతి వాళ్ళు కమ్యూనల్ అధికారులు, కమ్యూనల్ పక్కన వాళ్ళు, కమ్యూనల్ రాజకీయ పార్టీలు, కమ్యూనల్. వై ఆర్ వి సేయింగ్ కమ్యూనల్? వై షుడ్ వి సే కమ్యూనల్? ఎందుకు ఆలయ గంట కొట్టకూడదు? ఎందుకు ఆలయాల్లో పూజ చేసుకోకూడదు? నాకు తెలిసి ఆ ఆలయం ఓపెన్ చేసిన తర్వాత, అక్కడ వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత మేము ఎంతమంది అన్య మతస్థులు వచ్చి అబ్బా 40 ఏళ్లకి గుడి స్టార్ట్ చేస్తున్నారా, అద్భుతం అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి నిజంగా కూడా ఒక్కసారి మన ఒక మైండ్ సెట్ ని, అంటారు కదా బావిలో ఉన్న కప్పలాగా మనం ఉండకూడదు. Let us not be the frog in the well. యాక్చువల్ గా ప్రజలు ప్రేమగా, స్నేహపూర్వకంగా ఉన్నారు, చాలా సపోర్ట్ చేయాలి. ఒకవేళ లేకపోతే చెయ్యాలి. శ్రీనివాస్ గారు, పార్టీల లైన్ ప్రజల మీద రుద్దుతున్నారు ఒకటైతే, రెండో విషయం ఏంటంటే ఇప్పుడు ఒక టెంపుల్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, హైందవ సమాజానికి సంబంధించింది. ముఖ్యంగా ప్రజలు అక్కడికి పోవడం తగ్గించినప్పుడు, అక్కడ కనిపించినప్పుడు మాత్రమే వేరే వాళ్ళ దృష్టి దానిపైన పడుతుంది. సో అది ఈ విధంగా దీనావస్థకు చేరేటువంటి అవకాశం ఉంటుంది. అది అట్లా అయిపోయిందండి. ఎందుకంటే వ్యవస్థలో పాలకుడు, పరిపాలనా దక్షకుడు ఎప్పుడు కూడా సమదృష్టితోని ప్రజల కనీసమైనటువంటి అంశాలపైన, అంటే ఆధ్యాత్మిక అంశాలపైన వాళ్ళ దృష్టి పక్కదారి పట్టిపోయింది. వాళ్ళ ఆలోచన ఎంతసేపు, నేను లాస్ట్ టైం కూడా అదే చెప్పాను. ఇప్పుడు ఎన్నికైన నాటి నుంచి మళ్ళీ ఎన్నికల గురించే ఆలోచించడం మొదలు పెడుతున్నారు. ఉచితాలు ఏమి ఇవ్వాలి, వాళ్ళను తమ వైపు ఓటు బ్యాంక్గా ఏ విధంగా మార్చుకోవాలి, ఎవరెవరితోని కలవకుండా ఏ విధంగా జాగ్రత్త పడాలి. మామూలుగా మెజారిటీ ప్రజలైతే అన్ని పార్టీలకు వేస్తారు, మైనారిటీలో అయితే ఒక సైడ్ వేస్తారు. అంటే ఓపెన్ ఇది, కాంగ్రెస్ పార్టీ ఉంది, ఎట్లా మా వైపు వేసుకోవాలి, లేకపోతే
బీజేపీ ఒక రెండు సీట్ల నుంచి 400కు ఎగబాకిన తీరులో ప్రధానంగా ఏంది హిందువులను ఐక్యం చేయడంలో. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉంది, మేము కూడా అదే ఆలోచిస్తాం, హౌ టు విన్ ద రేస్. కాంగ్రెస్ ఉంది, మొన్న ఎన్నో మీరు మహారాష్ట్ర ఎన్నికలు ఉన్నాయి. రాజకీయ పార్టీలు కూడా ప్రజలకు కనీసమైనటువంటి అవసరాల పట్ల ఆలోచన వదిలేసి ఏం చేస్తే మాకు ఓట్లు వేస్తాయి. ఇప్పుడు మీరు అన్నారు ఓల్డ్ సిటీ అంటే ఓకే, ఓల్డ్ సిటీలో కమ్యూనల్ ప్రాబ్లం వస్తుంది అని, అది ఎప్పుడో కాంగ్రెస్ హయాంలో ముఖ్యమంత్రులు మారే క్రమంలో జరిగినటువంటి పంచాయతీల కారణంగా ఆ విధంగా ఆ పేరు వచ్చింది. అంతకుముందు ఏం లేదు అట్లా. మేము వీ హ్యావ్ మా రిలేషన్స్ ఉన్నారు, మా వాళ్ళు ఉన్నారు, మా కుటుంబ సభ్యులు చాలామంది ఉన్నారు అక్కడ. కానీ అయితే ఇప్పుడు కర్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ తీసుకోండి. కర్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్కి చాలా పెద్ద మాన్యం ఉంది. ఇళ్ల మధ్యన అంటే హనుమాన్ టెంపుల్ వెనకాల ఇప్పుడు ల్యాండ్ డిస్ప్యూట్లోనే ఉంది, దాని వెనకాల మొత్తం లేఅవుట్ అయింది, లేఅవుట్ మధ్యలో కొంత ల్యాండ్ బిలాంగ్స్ టు దేవాలయం అని ఉంది. అక్కడ ఏ ముస్లిమ్స్ ఉన్నారండి? ఇట్లా మొత్తం ఎంటైర్ తెలంగాణ వ్యాప్తంగా కావచ్చు. లేకపోతే ఈరోజు భద్రాచలంలో రాముడి మాన్యం కూడా కొంత ఆంధ్రప్రదేశ్లోకి పోయింది, కొంత తెలంగాణకు పోయింది. ప్రభుత్వం ఏమన్నా పట్టించుకుంటున్నారంటే ఏ ప్రభుత్వాలైనా? అరే దేవుడు ఒక చోట, దేవుడు మాన్యం ఒక చోట. దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్. ఎందుకు అంటే మెజారిటీ ప్రజల ఓట్లు వాళ్ళ దేవుడి గురించి పట్టించుకుంటే రాజకీయ పార్టీల కొనుగోరే ప్రయోజనాలు ఏం లేవు. వ్యక్తులుగా వాళ్ళు దేవుడిని బాగా ఆరాధిస్తారు. వ్యక్తులుగా మీరు ఏ రాజకీయ పార్టీలు తీసుకోండి, వాళ్ళు నేను గెలవాలి అని ఎవరో వచ్చి స్వామి చెప్తారు, మీరు గెలవాలంటే మీరు ఈ పలానా కార్యక్రమం చేయాలి, దైవిక కార్యక్రమం చేయాలంటే చేపడతారు. ఇప్పుడు మొన్న ఆయన స్వర్ణతాపడం పెట్టింది యాదగిరి నరసింహస్వామికి. ముఖ్యమంత్రి గారు వెళ్ళింది కదా, దానికి ప్రధానంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రోటోకాల్ ప్రకారం వెళ్ళింది కదా. అదేమో అక్కడ ఏం లేవు, రాజకీయాలు ఏం లేవు అక్కడ ఓటింగ్కి వచ్చినప్పుడు. కాబట్టి రాజకీయ నాయకులు ప్రత్యేకించి అధికారంలో కొనసాగిన వ్యక్తులు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ ఈ 60 yearsలో తెలంగాణ ప్రాంతంలో కావచ్చు, తెలుగు రాష్ట్రాలలో కావచ్చు, దక్షిణాదిలో కావచ్చు, ఎక్కడైనా కూడా మీరు తమిళనాడులో ఆలయాల పరిరక్షణ బ్రహ్మాండంగా జరుగుతుంది. తెలంగాణలో ఆలయాల పరిరక్షణ జరగకపోగా ఆలయాల మాన్యాలను తమ యొక్క అవసరాలకు పెరిగిన రేట్ల దృష్టి కావచ్చు ఎట్లయినా అవి తీసేసుకున్నారు. నా గుడి అనే ధ్యాస మరిచి నా ఇల్లు నా కుటుంబం వరకే పరిమితం అయిపోతున్న వ్యక్తి అతను నా ఇల్లుతో పాటు నా భార్య నా పిల్లలు ఎంత ముఖ్యమో నా దేవుడు కూడా అంతే ముఖ్యం. నా ఇంటి పక్కన ఉన్న నా దేవుడు నాకు ముఖ్యం. నా దేవుడి పట్ల ఎవరైనా సంబంధం లేదు, ఏ మతంతో. వెంకటరెడ్డి గారు, ఇప్పుడు ప్రజలు మేల్కొనడం, ముఖ్యంగా హైందవులు మేల్కొనడము ఇక్కడ ఇంపార్టెంట్ గా కనిపిస్తోంది ఒకటైతే, ఈవెన్ పార్టీలు కూడా మారాల్సినటువంటి అవసరం అయితే చాలా క్లియర్ గా ఉందండి. దెర్ ఇస్ నో డౌట్. ఏంటి మరి అంటే ఈ ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం వీటి గురించి ఎక్కువగానే మేము వింటాము, కానీ మిగతా ఎప్పుడు పెద్దగా అంతా కనిపించదు. బట్ మళ్ళీ ఏదో పొలిటికల్ మైలేజ్ ఏదైనా కావాలన్నప్పుడు మళ్ళీ ఏదో 4-5 వ్యాఖ్యలు వింటాము, మళ్ళీ పక్కకు జరుగుతారు. సో అట్లా కాకుండా ఒక లైన్ తీసుకున్నారు అంటే అది క్లియర్ అయ్యేంత వరకు ఉండాల్సినటువంటి అవసరం ఉందని మాకు అనిపిస్తోంది. మీరేమంటారు? డెఫినెట్ గా ఏమవుతుందంటే ఇక్కడ పొలిటికల్ ఎకోసిస్టమ్ కి వచ్చినప్పుడు కొన్ని పార్టీలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ పార్టీ కానీ, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ కానీ, కొన్ని ఇప్పుడు ఎంఐఎం పార్టీ ఉంది. ఎంఐఎం పార్టీ తోటి కొంత పొత్తు పెట్టుకోవడం, కొంత వాళ్ళ అక్కడ ఒక కాంప్రమైజ్ అవటం, ఈ టెంపుల్స్ ని అన్యక్రాంతమవుతున్న భూములు కానీ, లేకపోతే అక్కడ ఉన్న టెంపుల్స్ కానీ, ఏది శిథిలావస్థలో ఉంటున్న టెంపుల్స్ కానీ పట్టించుకోకపోవటం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా స్టాండ్ క్లియర్ గా ఉంది. రేపొద్దున గవర్నమెంట్ లోకి వచ్చినా కూడా ఇలాంటి టెంపుల్స్ ఎక్కడున్నా కూడా ఆ భూముల్ని కూడా పరిరక్షించుకోవడం, వాటి టెంపుల్స్ కట్టుకోవడం రేపొద్దున ఎందుకంటే నేను పార్టీల గురించి చెప్పదలుచుకోలేదు, కానీ ఇప్పుడు చెప్తా ఉన్నా, ఇది వచ్చే సందర్భం వచ్చింది కానీ అంటా ఉన్నాను. సో ఈ అన్ని పార్టీలు కూడా, ఈ కాంగ్రెస్ కానీ, లేకపోతే బీఆర్ఎస్ కానీ, మిగతా పార్టీలు కానీ, ఏ పార్టీ వచ్చినా భారతీయ జనతా పార్టీ కూడా పార్టీలకు అతీతంగా హిందూ జాతి మొత్తం కూడా ఏకమవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఈ టెంపుల్స్ పరిరక్షించుకోవాలి, ఈ భూముల్ని మనవి అని చెప్పి అనుకుంటే మాత్రం వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది తప్పకుండా చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. మన బాధ్యత ఇది. మన గుడి మన బలం అంటే మన బాధ్యత, అందరి బాధ్యత. ఫర్ ఎగ్జాంపుల్ మిగతా అన్య మతస్థుల ఎక్కడైనా మసీద్ కానీ, లేకపోతే ఇక్కడ చిన్న ఇన్సిడెంట్ అవుతూనే మొత్తం ఏకమవుతా ఉంటారు. మన హిందూ జాతి ఎక్కడ పోతుందండి? మన హిందూ జాతి ఏం చేస్తా ఉన్నారు? వాళ్ళు ముందుకు రారా? ముందుకు వచ్చి పరిరక్షించుకోవాలి. ఒక దగ్గర నుంచి అన్యక్రాంతం అవుతుంటే ఏం చేస్తా ఉన్నారు మన వాళ్ళంతా కూడా? ఏదైనా మన అడ్వాంటేజ్ కోసం కాదు,
మనందరి అడ్వాంటేజ్ కోసం And fine. రేపు వచ్చే జనరేషన్స్ కోసం మనందరం కూడా కష్టపడాల్సిన అవసరం ఉంది. ఒక టెంపుల్ బాగుపడితే అక్కడ ఉన్న ఎకో సిస్టమ్ అంతా కూడా బాగుపడే అవకాశాలు ఉంటాయి. ఒకటే వర్షిప్ కానీ, లేకపోతే స్పిరిచువల్ ఎడ్యుకేషన్ కానీ, భజన్స్ కానీ, కీర్తన్స్ కానీ, అక్కడ సోషల్ సిగ్నిఫికెన్స్ కూడా బాగా పెరుగుద్ది. కమ్యూనిటీ గ్యాదరింగ్ కానీ, కల్చర్ కాపాడుకోవడం కానీ, ఎడ్యుకేషన్ కానీ, వెల్ఫేర్ కానీ, ఇవన్నీ ఫెస్టివల్స్ కానీ, సెలబ్రేషన్స్ ఇప్పుడు చూస్తా రకరకాలుగా మనం ఇవన్నీ కూడా పెంచే అవకాశాలు ఉంటాయి. ఒక టెంపుల్ బాగుపడుతుందంటే దగ్గర 32 లక్షల దేవాలయాలు మొత్తం ప్రపంచవ్యాప్తంగా. మన భారతదేశంలో చాలా ఎక్కువ ఉన్నాయి. 6 లక్షల కోట్ల రూపాయలు ఆదాయం కూడా. పార్టీలు, ప్రజలు ముఖ్యంగా దీని వైపు చూస్తేనే అది వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే యమున గారు ఫైనల్ గా ప్రజాప్రతినిధులు అంటే, నేను చెప్పేది ఒకటే, ప్రజాప్రతినిధులు అంటే ఏ ఒక మతం వరకో కులం వరకో వాళ్ళు ప్రజాప్రతినిధులు కాదు. కాబట్టి అది ఓల్డ్ సిటీ అయినా, న్యూ సిటీ అయినా, ఎటైనా కూడా, ఏ సిటీ అయినా కూడా, దేశం అంతా కూడా మీరు పొలిటికల్ పార్టీ పబ్లిక్ రిప్రజెంటేటివ్ అంటే యు ఆర్ వాయిస్ ఆఫ్ ఆల్ ద పబ్లిక్. కాబట్టి ఏ మతానికో, ఏ మత ప్రాతిపకనో, లేకపోతే ఇప్పుడు నేను చెప్తాను, ఓల్డ్ సిటీలో ఉన్న ప్రజాప్రతినిధులైనా కూడా అక్కడున్న హిందువుల పట్ల, వాళ్ళ ఆలయాల పట్ల వాళ్ళు సంరక్షణ చేయాల్సిందే. అలాగే మిగతా వాళ్ళకి ఏ ప్రజాప్రతినిధి అయినా చేయాల్సిన అవసరం ఉంది. అండ్ మరీ ముఖ్యంగా ఇంకొక ఇంపార్టెంట్ విషయం, ఏదైతే ఈ వైరల్ వీడియోస్ అయితే సోషల్ మీడియాలో వస్తున్నాయో అవి చాలా కూడా, దానికి పోలీస్ శాఖ వారిని ఈ యొక్క జాగరణ నుంచి కూడా అభ్యర్థిస్తున్నాను. ఎందుకంటే చాలా అగ్రెసివ్ వీడియోస్ వస్తున్నాయి. ఆ వీడియోస్ చూసినంత మాత్రాన ఎటువంటి చలనం రాదు, ఎవరు వచ్చేసి పనిచేసే వాళ్ళు వీడియోస్ పెట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి దానివల్ల జరిగే పనికి కూడా ఆటంకాలు జరుగుతున్నాయి. అవన్నీ కూడా ఒక సోషల్ అగ్రెషన్ వైపు దారితీస్తున్నాయి. కాబట్టి అలాంటి ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం. ఎవరైనా రెచ్చగొట్టడానికో లేదంటే ఇంకొకటి కాదు, ఖచ్చితంగా ఆలయాలను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. జీనావస్థలో ఉన్నటువంటి ఆలయాలను మళ్ళీ నిర్మించుకోవడం, అభివృద్ధి చేసుకోవడం ఖచ్చితంగా ప్రతి ఒక్క హైందవుని బాధ్యత. సో ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా పాలకులు కూడా ఆ దిశగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. మంచి పాలసీ రావాల్సినటువంటి అవసరం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ముందుకు రావాలి. అండ్ థ్యాంక్ యూ యమున గారు, శ్రీనివాస్ గారు అండ్ వెంకటరెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్గా మన గుడి, మన బలం, మనం ఎక్కడి నుంచి వచ్చామనేది మరవకూడదు. సో ఆలయాలను రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిది. ఇది వాళ్ళ జాగో రే జాగో. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం తాగదు.